రైతు రుణమాఫీపై ప్రజల్లోకి కాంగ్రెస్ ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ సమీక్ష హాజరు కానున్న డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు రేపు సాయంత్రానికి అన్నదాతల ఖాతాలో 1,00,000 మాఫీ పేర్ని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్ అసలు శ్వేతపత్రం అంటే తెలుసా అని ప్రశ్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదని విమర్శ పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పర్యటన చేస్తున్నారని వెల్లడి తిరుపతి చంద్రగిరిలో దొంగ ఓట్లపై విచారణ ప్రారంభించిన సిఐడి ఆర్డీఓ ఆఫీసులో అధికారుల బృందం ఎంక్వైరీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదుతో విచారణ అప్పటి ఆర్డీఓ కిరణ్ వ్యవహారంపై ఆరా నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం పుట్టినరోజు నాడే చనిపోతున్నా అంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ మాజీ విప్ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నారని లేఖ రాత్రి నుంచి ఏలూరు కాల్వలో పోలీసుల గాలింపు అల్లూరి జిల్లా అడ్డతీగలలో దారుణం విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్ తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు రామకృష్ణపై పోక్సో కేసు నమోదు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రియాక్టర్ పేలుడు వసంత కెమికల్స్ లో చనిపోయిన కార్మికుడు మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు విశాఖలో మందుబాబుల హల్చల్ అధికార పార్టీ నేతలమంటూ బెదిరింపులు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై దుర్భాషలు మద్దిలపాలెం వద్ద ఉద్రిక్తత కర్నూలు జిల్లా తుంగభద్ర రైల్వే స్టేషన్ వద్ద దొంగల హల్చల్ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ పగలగొట్టిన కేటుగాళ్లు దాదాపు 30,000 నగదు చోరీ నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత సంచారం టోల్గేట్ దగ్గర పందిపిల్లపై దాడి చేసిన క్రూర మృగం స్థానికుల కేకలతో అడవిలోకి వెళ్లిపోయిన చిరుత అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గర కూలిన చెట్టు మణుగూరుకు నిలిచిపోయిన రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు సిబిఐ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ ఈడీ లిక్కర్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా తిహార్ జైల్లోనే ఢిల్లీ సీఎం నిరుద్యోగులతో నిండిపోయిన ముంబై ఎయిర్పోర్టు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించిన ఎయిర్ ఇండియా 600 పోస్టులకు 25,000 మంది పోటీ నియంత్రించలేక ఇబ్బందులు పడిన సిబ్బంది కృష్ణా బేసిన్ రైతులకు గుడ్ న్యూస్ తెరుచుకున్న ఆల్మట్టి డ్యాం గేట్లు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు